వాసిష్ఠుడు అలాగే మైత్రావణుడు అలాగే కౌండిన్యుడు కలిపినటువంటి ఆ కౌండిన్య గోత్రంలో ఉద్భవించినటువంటి శ్రీరామచంద్ర వారు అని చెప్తున్నారు. అలాగే వారి యొక్క ముత్తాత గారు ఎవరు అంటే నాభాగ మహారాజు గారు, ఆయన యొక్క ముని మనవడు ఈ రాములు గారు అనమాట. అలాగే ఆయన యొక్క పుత్రుడు ఎవరంటే అజమహారాజు గారు, అజమహారాజు గారి యొక్క మనవడు ఈ స్వామివారు. అలాగే వారి తండ్రి గారు ఎవరయ్యా అంటే దశరథ మహారాజు, అది అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన యొక్క పుత్రుడిగా జన్మించిన వారే ఈ శ్రీరామచంద్ర వారు. ఇది స్వామి యొక్క గోత్రనామాలు. అలాగే సూర్యవంశంలో ఉద్భవించిన వారు అనమాట. మరి అమ్మవారు ఎవరయ్యా, అమ్మవారి గోత్రం ఏంటి, అమ్మవారు ఎందులో జన్మించారు అంటే ఆ స్వామివారు సూర్యవంశులైతే వీళ్ళు చంద్రవంశులు. అలాగే వారి యొక్క గోత్రం ఏమిటంటే గౌతమసు గోత్రం అనమాట. ఆ గోత్రానికి ఆర్గీరసుడు అలాగే ఆయాసుడు అనే ఋషులు అలాగే గౌతమ ఋషులు వీరు ముగ్గురు అధిపతులుగా ఉంటారు. ఆ గౌతమ మహర్షి యొక్క గోత్రంలో ఉద్భవించిన అమ్మవారి యొక్క జన్మం ఎలాగో మనందరికీ తెలిసిందే, ఆ భూమిలోంచి పుట్టినదనమాట. కానీ ఆయనే దత్తత తీసుకుని పిలిచారు కాబట్టి ఆ జనక మహారాజు యొక్క పుత్రికగా వస్తుంది. కాబట్టి వారి యొక్క వంశాన్ని కూడా వివరించుకుంటూ ఉంటే స్వర్ణరోమ మహారాజు గారి యొక్క మనవరాలు, అలాగే జనక మహారాజు గారి యొక్క కూతురుగా పుట్టి ఈ లోకన్నంతా కాపాడడానికి ఉద్భవించినటువంటి ఆ అమ్మవారే మన సీతమ్మవారు అని ఇప్పుడు మనం గోత్రాలు చెప్పుకున్నాం. ఈ గోత్ర ప్రభావం అయిన తర్వాత స్వామివారికి వస్త్రాలు అలాగే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు కదా, అవి ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. నీవు రామనామమదనిది రామవు నీవైతేను చామనవన్నమతడు చామవు నీవు వామనుడందురతని వామనయనవు నీవు వామనుడందురతని వామనయనవు నీవు ప్రేమ భూమి ఇద్దరికి పేరు బలమొకటే కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే భక్తానాం రక్షణం కురు. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణామత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్ర